అష్మిత ఎక్కడా? పాప ఎక్కడా? రాయ్, పాపా ఎక్స్చేంజ్. పాపా నా పాపా. వదులు. నా పాప వదులు. ఆ ఇంటికొచ్చి నా మీద గన్ను పెట్టి నా దగ్గర నుంచి తామరపత్రాలు ఎత్తుకెళ్తావా? నన్ను వదిలిపెట్టండి. నా పాపను ఒకసారి చూస్తాను. నన్ను వదిలిపెట్టండి ప్లీజ్. నిన్ను నమ్మినందుకు నన్నే మోసం చేయాలని చూస్తావా? ఇప్పుడు నిన్ను వదిలిపెడితే నా కళ్ళలోనే కారం కొడతావు. ఎక్కడున్న తామరపత్రాలు? అవి నా దగ్గర లేవు. నేను నిజంగా చెప్తున్నాను. అవి తీసింది అదుగో ఆ రామలక్ష్మి. అవి నా దగ్గర లేవు. కావాలంటే వెళ్ళి చూడండి. పదండి సౌర్య సార్. రామా, రామా, రామలక్ష్మి తను వెళ్ళిపోతుంది. అవి తన దగ్గరే ఉన్నాయి. నన్ను నమ్మండి. నేను చెప్పేది వినండి. ఏయ్, నాటకాలాడకు. నీ తోలు తీసైనా సరే నీ దగ్గరున్న తామరపత్రాలు బయటికి తీస్తాను. నన్ను పట్టుకుంటే మీకేమీ రాదు. నీ సంగతి ఇలా కాదు. పద, రా, రా. వదలండి. చెప్పు, ఆ తామరపత్రాలు ఎక్కడ పెట్టావు? చెప్పు. రాయ్, తీసుకురండ్రా. పెట్టు. కాలు పెట్టండ్రా. ఏంటది? వీటిని మరిగే నీళ్ళంటారు. పోలీసులు నిజాలు రాబట్టడానికి 3rd డిగ్రీ చేస్తారు కదా, నేను కొంచెం అడ్వాన్స్డ్ 4th డిగ్రీ చేస్తాను. పెట్టండ్రా. వదలండ్రా. చెప్పు, ఆ తామరపత్రాలు ఎక్కడ దాచిపెట్టావు? అబ్బా, మీకు చెప్తే అర్థం కాదా? ఎందుకే ఆ నిధిని దక్కించుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మీకు? రేయ్, మళ్ళీ పెట్టండ్రా. వద్దు, వద్దు. ఆపండ్రా. కాళ్ళు కాలిపోతున్నాయి. అందుకే ఇప్పటికీ ఆ రామలక్ష్మి మీతో చెడు కూడా ఆడుకుంటుంది. అది మీరు గ్రహించలేక నా మీద ఆగ్రహం చూపిస్తున్నారు. ఇలాగే ఉంటే మీకెప్పటికీ గ్రహాలు అనుకూలించవు. అవసరమైతే
మేము నవగ్రహాల పూజ నల్ల నువ్వులతో చేపిస్తాం కానీ ముందు తామర పత్రాలు ఎక్కడున్నాయో చెప్పు. మీకు ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టు తిరిగి తిరిగి నా దగ్గరికి వస్తున్నారేంటి? తామరపత్రాలు నీ దగ్గర ఉన్నాయి కాబట్టి. చెప్తావా లేకపోతే ముచ్చటగా మూడోసారి కాలు పెట్టించమంటావా? వద్దు. ఆ రోజు నేను రామలక్ష్మి వేషంలో వచ్చి తామ్రపత్రాలు తీసుకువెళ్ళింది నిజమే, కానీ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అని ఆ రామలక్ష్మి ఆ తామ్రపత్రాలు నా ఫ్రెండ్ దగ్గరే ఉన్నాయని తెలుసుకొని నా వేషంలో వెళ్ళి నా ఫ్రెండ్ దగ్గరున్న తామ్రపత్రాలు కొట్టేసింది. ఇప్పుడు అవి దాని దగ్గరే ఉన్నాయి. తన దగ్గర ఉంటే రామలక్ష్మి నీ దగ్గర ఉన్నాయని ఎందుకు చెప్తుంది? తామ్రపత్రాలు తన దగ్గర ఉన్నాయని తెలిస్తే ఆమె వెంట పడతారుగా. నన్ను కిడ్నాప్ చేసినట్టు దాన్ని కిడ్నాప్ చేస్తారుగా. నా కాళ్ళు ఈ వేండిలలో పెట్టినట్టు తన కాళ్ళు కూడా పెడతారుగా. ఇవన్నీ ముందే ఊహించి నన్ను ఇరికించింది. అది మహా ముదురు. ప్లీజ్ నన్ను వదిలేసేయండి. నిన్ను నమ్మడానికి వీల్లేదు. మా పక్కనే ఉంటూ మాకు సహాయం చేస్తున్నట్టు నటిస్తూ మొత్తం నిధి నువ్వే కొట్టేయాలని చూస్తావా? నువ్వు నిజం చెప్పకపోతే ఈసారి వేడి వేడి నూనె తెప్పిస్తాను. వద్దు వద్దు, నేను చెప్పేది నిజం. నా మాట వినండి ప్లీజ్. నేను నిజమే చెప్తున్నాను. కుదరదు. నువ్విలా మాటినావు. రేయ్, వేడి వేడి నూనె తీసుకురండ్రా. వెళ్ళండి. అలాగే అన్నా. కళ్ళు తిరిగి పడిపోయింది సార్. నీళ్లు కొట్టి లేపండి. నీళ్ళెందుకు? నూనె ఉంది కదా, ఆ మొహం మీద నూనె కొట్టండి. అమ్మో, వద్దొద్దు వద్దు, నేను పడిపోలేదు. ఊరికే నటించాను. నువ్వు మహానటివని నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని నేను ఎంతమందిని చూసుంటాను. మర్యాదగా చెప్పు, తామ్రపత్రాలు ఎక్కడా? దేవుడి మీద ఒట్టు, నాకు పుట్టిన నా బిడ్డ మీద ఒట్టు. నాకు నిజంగానే తెలీదు. బిడ్డ మీద ఒట్ట? ఆ బిడ్డను వద్దనుకున్నావు? పాప పుట్టాక కూడా చంపడానికి సిద్ధమయ్యా. ఇప్పుడొచ్చి బిడ్డ మీద ఒట్టేస్తే నేను నమ్ముతానా? నాకింకా అనుమానంగానే ఉంది. తామరపత్రాలు నీ దగ్గరే ఉన్నాయి. ఎక్కడ దాచావో చెప్పు. ఉసే రామలక్ష్మి, ఎంత పని చేసావే! నన్ను ఇలా ఇరికించేశావు. వీళ్ళేమో నేను చెప్పేదే నమ్మడం లేదు. ఏమైంది ఇంట్లో? అబ్బ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 ా, ఏంటి పొగ ఏంటి? అబ్బబ్బబ్బా, ఏంటిదంతా? అబ్బా, ఈ పొగంతా ఏంటి ఇల్లంతా?